చీర చూపెట్టే నా పని బాగుంది. నేను ఉంటా. అబ్బాబ్బాబ్బా ఈ ఆడవాళ్ళు షాపింగ్ వడదు కానీ అన్నా ఓ చాయ్ చుక్క తాగొద్దాం. అరే మంచిగా చెప్పినావు. అరే దుబాయ్లో నేను కూడా ఇంత షాపింగ్ చేసింది లేదు. ఒక నిమిషమే. హాయ్ ఫ్రెండ్స్, మా చేతి గంటల లగ్గం చూస్తాను కదా. ఇగో ఇవాళ పెళ్లి బట్టల కోసం షాపింగ్ వచ్చినాం. ఇగో చూడు ఎంత కళ్ళలో పండుకున్నదో. నాది ఎప్పుడైతుందో ఏమో లగ్గం. అరే ఏంద్రా నీ లొలి, ఎప్పుడు చూసినా ఈ లైవ్ స్ట్రీమింగ్. అరే ఇప్పుడు అంతా గిదే నడుతుంది. మొన్న నిద్రపోయేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ పెట్టిన 5 లక్షల మంది తెలంగాణ చూసి. గది కాదు కానీ దుబాయ్ లో షేకుల పిల్లని చూడరు, అదే పెళ్లి చేసుకుంటా. చూస్తా కానీ నువ్వు సులభ కాంప్లెక్స్ ఎట్లా క్లీన్ చేయాలో కోర్సు నేర్చుకో. నాకెందుకే కోర్సు నువ్వు ఉన్నాక. అన్నా నీకే కౌంటర్ వచ్చిండే. వెనక నుంచి పట్టుకోవాలా? ఈ రంగు నీకు బాగుంటది. ఈ గ్రీన్ కలర్ తనకు బాగుంటుంది. ఐఎమ్ షూర్. అమ్మా ఆ మానసకి చీర బాగుంటది కదా. ఆ బాగుంది. మానసుకి ఏం కావాలనో చైతన్యకి బాగా తెలుసు. అది కాదత్తా, నాకు ఇది నచ్చింది. అది కాదే, నీకేం కావాలో నాకు తెలుసు కదా. నేను తీస్తున్నాను కదా. ఇదేంటి ఎలిసిపోయినట్టుంది. అడి పెట్టు. అదిగో ఆ చూడు ఎంత బ్రైట్ గా ఉందో. ఆహా, అది చూపించమ్మా. ఆహా, అది అన్నా నమస్తే అన్నా. నువ్వు బర్లేనావు కదా అన్నా, ఒక సెల్ఫీ అన్నా. సరే తమ్మి. అన్నా మీద చెయ్యనా? చెయ్యి మీదైతే బాగుంటది, వెనక నుంచి పట్టుకో. ఏవుకో అన్న బాగుంటది. నువ్వు కానీరా, ఫోటో తీసుకో. చూసినావు అన్న మనం ఎంత ఫేమస్. ఎవడు ఎందుకు ఫేమస్ అవుతాడో ఆడికే తెలియదు. ఎంత బాబు? 200. తీసుకో. అన్న వద్దే. ఏం పర్లేదు. ఉంచే పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. సరిపోయిందా? పెళ్లికి ఖర్చు పెట్టుకో. ఈ సంగతి చెప్తాము. అరే పెళ్లి కొడుకుని తీసుకుపోనికి ఆడపిల్లలు వచ్చిర్రు. ఏ తిరుపతి ఎట్లున్నది? జబర్దస్త్ ఉంది. నమస్తే. నీ అవ్వ ఒడగబోతుంది. మంచిగా ఏసీ కారు ఎక్కుదాం. డ్రైవర్ జర ఏసీ ఆన్ చేయి. కుదరదు. ఏ ఏసీ లేదా? ఏసీనే, కానీ నాన్ ఏసీ మాట్లాడుకున్నావు. నీ అవ్వ 500 కాడ ఏంది కక్కుర్తి? పెళ్లి కూతురు మేనమామ దుబాయ్లో ఉంటాడు కదా, ఏంది అడుక్కు తినే బుద్ధి? పైసలు కావాలంటే చెప్పు, నేనే పడేస్తా. మన చాయ్ బిల్లు కూడా కట్టినా. అడుగుతున్నది ఏమవుతున్నావు నువ్వు? మొన్న నుంచి చూస్తున్నా నీ కథలు. పెళ్లి కథలు గుచ్చుకోమని 200 ఇస్తావరా? ఎట్ట కనిపిస్తున్నావురా నీకు? ఈ సాఫ్ అయిపోతుంది బిడ్డ. దుబాయ్ లో బాత్రూమ్ కడిగేటోడివి నువ్వు నన్నంటావా? బాత్రూమ్ కడిగి నిన్ను కుర్చీ మడత పెట్టి నూకితే మెడలు ఇరిగిపోతే నీ అబ్బా. నువ్వు కుర్చీ మడత పెట్టేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి ఏం చేస్తావా? వెళ్తావా? బజ్జీలు రాలిపోతాయి. ఎవరన్నా నాపేది? ఎట్ట జరుగుతూ చూస్తారా పెళ్లి? దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఈ సంబంధాన్ని వెనక నుంచి జగిస్తానటువంటి గణేష్ తలకాయల పురుగు మసులుతుందా? ఎరా తిరుపతి, నువ్వేంద్రా ఆడంటే ఏమి తెలియనోడు. నువ్వు దేశాలు తిరిగి వచ్చావు, అన్ని తెలిసినోడివి. పెళ్లి పందిట్లో ఏంద్రా సెల్లర్లో బుద్ధి లేకుండా? బాబాయ్ ఏమైంది? ఒక్క నిమిషం నువ్వు ఆగు జరసేపు. ఎందుకు ఆవేశపడుతున్నావు? ఏమాగలే అయ్యా చెప్పయ్యా. అది ఇట్రా, వీళ్ళకి దగ్గర ఏం కావాలో చూసుకో. తిరుపతి, ఈ పెళ్లి అయ్యేలోపు ఆ గణేష్ గారిని ఎట్లాగైనా తన్నాలరా. రాని వాణ్ణి ఊళ్ళోకి రాని. వాణ్ణి ముసుకేసి వెనక నుంచి తనకపోతే నేను మళ్ళీ దుబాయ్లో అడుగు పెట్టా. సులభ కాంప్లెక్స్ మీద ఒట్టు. ఈ సామాన్ ఎదురా ఈ రూమ్ లో? అవన్నీ చైతన్య సామాన్లయ్యా. నౌకరు పోయింది కదా, ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చిండు. ఈయనే వ్యవసాయం చేసుకుంటుంటాడట. వ్యవసాయం? బర్రెలు కూడా కొంటాడు. బర్రెలా?
మా బావకి వెనక నుంచి బాగా పెట్టిండు. ఆపే ఇగో పిల్లల ఊరికి ఇప్పుడే వచ్చినాం. ఓ ఈ గుళ్ళెకెళ్ళే ఎదుర్కోలు నడతాయి. మేము ఎదుర్కొనేకి వస్తాం, మీరు ఏడనే ఉండ్రి. ఇక పోనీ, పోనీ. ఎదుర్కోళ్ళకి టైం అయింది. పారి పారి. బావా బావా ఒక్కసారి ఇటు కూర్చో బావా, కూర్చో. కొంప మునిగిపోయింది బావా. అసలు ఏం జరిగిందో చెప్పురా. కొంప మునిగిందో లేదో నేను చెప్తా. ఆ చైతన్య గారి సాఫ్ట్వేర్ జాబ్ పోయిందంట. అంతేకాదు ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేశారంట. బర్రెలు కొంటాడు. అట్టగా జరిగితే మన పిల్ల పేడ విసుగుడే. అవును బావా, నేను చెబితే విన్నావా? చెవికెక్కించుకోబోతుంది ఆ రోజు. ఇప్పుడు చూడేమైందో. ఓలింగే, పిల్ల తండ్రి రెడీ? ఏమైంది? ఉండు. చూడవా ఏమైందే? అన్న ఫోన్ ఎత్తట్లేదు. బాపు నువ్వు ఒకసారి ఫోన్ చెయ్యి. ఎదుర్కోలు పెట్టుకుని ఏడ సచ్చాడు ఈ సదిగాడు. ఈ లగ్గానికి ఇటు దిక్కు అటు దిక్కు అన్నిటికీ నేనే పెద్ద దిక్కు. నాకే ఏ దిక్కు లేదు. గా మీరు కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. నవ్వవే. ఏంది బాబా మాట్లాడు? నువ్వు అను. ఇప్పుడే పోయి వాళ్ళందరినీ తల్లి తరివేసి పెళ్లి ఆపేస్తాను. అరే ఉద్యోగం పోయిందని నిజం కూడా చెప్పకుండా పెళ్లి చేస్తుండ్రు. ఇది మీ చెల్లెలి బుద్ధి. గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆపితే 10 మంది కలిసి నాకు నచ్చ చెప్పి నా కూతురు మెళ్ళో బలవంతంగా తాళి కట్టిస్తారు. వాడికి ఉద్యోగం పోయిన విషయం నాకు చెప్పకుండా మోసం చేసి ఎలాగైతే ఈ పెళ్లి చేస్తున్నారో నేను కూడా వాళ్ళకి చెప్పకుండా ఎలా ఈ పెళ్లి ఆపు చేస్తానో చూడు. ఒక్కొక్కడిని గింగిరాలు తిప్పిస్తాను. అన్నా డీజే స్టార్ట్ అయింది, జల్దీ రా.